నమస్తే. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న గుంటూరు జిల్లాలో ఇంకా ఏడాది ఉండగానే ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు ఖాయమైన పరిస్థితుల్లో మూడు ప్రధాన పక్షాలను సమస్యలను వెన్నాడుతూనే ఉన్నా విజయంపై మాత్రం ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షానికి జిల్లాలో పలుచోట్ల అభ్యర్థులే కరువైనట్లు కనిపిస్తుంటే కొత్తగా పుట్టుకొచ్చిన వైసీపీలో నేతల హడావిడి పెరిగిపోయి టికెట్ల కోసం జరుగుతున్న ఆధిపత్య పోరు ఇబ్బందికరంగా తయారైంది. టీడీపీ పరిస్థితి చూస్తే వర్గ విభేదాలు ఆ పార్టీకి పెద్ద మైనస్ గా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గుంటూరు జిల్లా లోకల్ పాలిటిక్స్ పై వాళ్ళ స్పెషల్ ఫోకస్. గుంటూరు ప్రకాశం జిల్లాల సరిహద్దు నియోజకవర్గం చిలకలూరుపేట నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన పుల్లారావు ప్రస్తుతం లోక్సభకు పోటీ చేయాలా లేక అసెంబ్లీకి వెళ్లాలా అనేది నిర్ణయించుకోలేనట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు ఆశీస్సులు మెండుగా ఉన్న పుల్లారావుకు నర్సారావుపేట కార్పొరేట్ క్యాడర్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం రాకపోతే చిలకలూరుపేట నుంచి అసెంబ్లీ బరిలో ఉంటారని ప్రచారం. నియోజకవర్గంలో పార్టీపై ఆయనకు పూర్తి పట్టున్నా అభివృద్ధి విషయంలో దూసుకుపోలేకపోతుండటం ఆయనకు ప్రతికూలాంశమే. దానికి తోడు ఆయన కాంగ్రెస్ వైసీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే రాజకీయాలకు వ్యాపారానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదంటోంది ఆయన అనుచర వర్గం. ఇక్కడ కాంగ్రెస్ కు దాదాపు అభ్యర్థి లేని పరిస్థితి. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మర్రి రాజశేఖర్ ప్రస్తుతం వైసీపీలో చేరి జిల్లా కన్వీనర్ గా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు లోకల్ కాంగ్రెస్ కేడర్ కూడా వలసపోతుండటంతో చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. అదలా ఉంటే మర్రి 2014లో చిలకలూరుపేట నుంచి పోటీ చేయడానికి ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారు. అయితే ఆయన జేబులో నుంచి పైసా కూడా తీయరని, కార్యకర్తలు అడిగిన పని కూడా చేయరని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తుంటాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో నియోజకవర్గంగా రికార్డుకెక్కిన పెద్దకూరపాడు నుంచి టీడీపీ నేత కొబ్బల్పాటి శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీలో చేరిన శ్రీధర్ రాజకీయ అనుభవం లేకపోయినా మంచి పేరుండటంతో 2009లో విజయం సాధించారు. అయితే ఆయనకు రాజకీయ అనుభవం ఇప్పటికీ తక్కువే. అధికారులతో కనీసం పని కూడా చేయించుకోలేరనే ఆరోపణలున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 4 సార్లు గెలిచిన నియోజకవర్గంలో 5వ కొమ్మలపాటి గెలవడం టీడీపీకి ఎంత కాదన్నా ప్లస్ పాయింటే. దీనికి తోడు కార్యకర్తలకు అందుబాటులో ఉండటమే కాకుండా పనులు కూడా చేయటం సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో ప్లస్ పాయింట్. కాకపోతే మంత్రి కన్నా కనుసన్నల్లోనే నియోజకవర్గంలోని అధికారులు పనిచేయటం, ఎమ్మెల్యే అయిన శ్రీధర్ ని లెక్క చేయకపోవడం మైనసే. దాదాపు నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగినా క్రెడిట్ మొత్తం కన్నాయే కొట్టేశారు. కాంగ్రెస్ తరపున కన్నా రైట్ హ్యాండ్ పక్కాల సూరిబాబు బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కన్నా అండతో నియోజకవర్గంలో కోట్ల రూపాయల పనులు పూర్తి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతూ అధికారులను అల్లాడిస్తున్నారన్న ప్రచారం ఉంది. అయితే నియోజకవర్గంలో సూరిబాబుకు వ్యతిరేకత ఎక్కువే ఉంది. మొదటి నుంచి కన్నాతో ఉన్న ద్వితీయ స్థాయి లీడర్లను ఎదగనీయకుండా చేశారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు భారీ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాలో కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు సూరిబాబుకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వైసీపీ ప్రభావం ఇక్కడ అంతంత మాత్రమే. వైసీపీ తరపున 3 అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కన్వీనర్లుగా తిరుమల డైరీ చైర్మన్ బల్లా బ్రహ్మనాయుడును కన్వీనర్ గా నియమించారు. అయితే స్థానికులకే సీటు కేటాయించాలంటూ నాయకులు ఆందోళనకు దిగటంతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయంగా ఉంది. దీనికి తోడు బల్లా బ్రహ్మనాయుడు పెదకూరుపాడు నుంచి పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదంటున్నారు. అందుకే ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనా. తాడికొండ నుంచి మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2004-2009 ఎన్నికల్లో గెలుపొందిన డొక్కా కులం కార్డుతో ఏకంగా మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఎంపీ రాయపాటి ఆశీస్సులు ఉండటంతో నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లతో ఇప్పటి వరకు డొక్కా నెట్టుకొచ్చారు. సొంత సామాజిక వర్గంలో పెద్దగా పట్టు లేకపోయినా అందరినీ కలుపుకోవడంలో విజయం సాధించడమే డొక్కాకు అనుకూలాంశం. దీనికి తోడు వివాదాలకు దూరంగా ఉండటం, నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. కాకపోతే మంత్రి డొక్కాకు సొంత సామాజిక వర్గంలో అంతగా పట్టు లేకపోవడం మైనసే. ఇక పని కోసం ఎవరు వెళ్లా 10 సార్లు తిప్పించుకుంటాడని చివరికి పనవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఆయనకు పెద్ద ప్రతికూలాంశమే. ఇదే మంత్రికి పెద్ద డ్రాబ్యాక్. ఇక ఇసుకతో పాటు మైనింగ్ మాఫియాలో కూడా మంత్రి గారికి వాటాలున్నాయని ప్రతిపక్షాలు కూడై కూస్తున్నాయి. టీడీపీ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రి పుష్పరాజులు కూడా ఈసారి బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రావణ్ కుమార్ కు పార్టీ కేడర్ పై పూర్తి స్థాయిలో పట్టులేదు. పార్టీలో పెద్దగా ఇమేజ్ కూడా లేదు. మంత్రి డొక్కాతో పోల్చుకుంటే ఆర్థిక వనరులు కూడా చాలా తక్కువ. మాజీ మంత్రి పుష్పరాజుకు మంచి పేరున్నప్పటికీ ఆర్థిక వనరులు తక్కువ. దీంతో ఇద్దరిలో ఎవరు బరిలో నిలిచినా పార్టీ అండదండలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇక వైసీపీ కన్వీనర్లుగా శేషగిరిరావు, అనూప్, రాజేంద్ర ప్రసాద్లున్నారు. వీరిలో ఎవరికి సీట్ ఇచ్చినా మిగతా ఇద్దరు సహకరిస్తారనే దానిపై అనుమానాలున్నాయి. ముగ్గురు నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపలేని నాయకులే. దీంతో మంత్రిని కొట్టే సత్తా వీరిలో లేదనే ప్రచారం సాగుతోంది. దీంతో మంత్రి మాణిక్యవర ప్రసాద్ కు టీడీపీకి మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.